గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఎవరో చెప్పినట్టు తింటే రాళ్ళైనా అరిగిపోవాలి అంటుంటారు కొంతమంది. సో కొంతమందికి ఎంత తిన్నా అరిగిపోతూ ఉంటుంది, తింటూనే ఉంటారు, అరిగిపోతూనే ఉంటుంది, వాళ్ళు బక్కగానే ఉంటారు. కొంతమంది జస్ట్ వాటర్ దాకా కొంచెం అన్నం తిన్నా కూడా లావైపోతూ ఉంటారు. ఏమైనా అంటే అరే నీకు అదృష్టం రా, నువ్వు ఎంత తిన్నా లావవు అంటారు. అది నిజంగానే అదృష్టమా? దానివల్ల ఏమైనా డిసీజ్ వస్తుందా ఇన్ ఫ్యూచర్? సో ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు, ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మ. బాగున్నారా? బాగున్నాను. సో తినడం ఏదైనా అరిగించుకోవడం పెద్ద అదృష్టంగా భావిస్తారు అందరూ. ఏం తిన్నా అరిగిపోవాలి అనేది చాలా ఏమంటారు, మనకుండే 3 అదృష్టాల్లో అదొక అదృష్టంగా చెప్తారు, తిన్నది అరిగితే చాలా అన్నట్టు. ఎంత తిన్నా లావు రాకుండా ఉండేవాళ్ళు కొంతమంది, ఇంతే తిన్నా లావు అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏం తిన్నా లావు అవ్వడరా వాడిది అదృష్టం అంటారు. అది నిజంగా అదృష్టమా, లేకపోతే ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి ఏమైనా డిసీజ్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇన్ జనరల్గా ఏంటి అంటే దీన్ని భస్మకాగ్ని అంటారు అనమాట ఆయుర్వేదంలో. ఓకే. మామూలుగా అయితే వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి అని ఉంటుంది జనరల్గా. ప్రకృతి పరంగా చూస్తే వాత ప్రకృతి వాళ్ళు తినేది తక్కువ తింటారు, సో వాళ్ళు సన్నగానే ఉంటారు. పిత్త ప్రకృతి వాళ్ళు కొంచెం మీడియంగా తింటారు, వాళ్ళు కొంచెం మీడియంగా ఉంటారు. కఫ ప్రకృతి వాళ్ళు కొంచెం ఎక్కువ తింటారు, వాళ్ళు చబ్బిగా ఉంటారు. ఇది ఏంటి అంటే మనకి కడుపులో ఉన్నప్పుడే, బిడ్డ ఫామ్ అయ్యేటప్పుడే మనకి ఒక ప్రకృతి అనేది స్థిరమవుతుంది అని చెప్పి ఆయుర్వేదంలో చెప్పబడింది అనమాట జనరల్గా మనకి. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళకి జనరల్గా వాత ప్రకృతి వాళ్ళకి ఆకలి ఎక్కువ వేయకూడదు, వేయకుండా సన్నగా ఉంటారు అనమాట. కానీ ఎక్కువ అన్నం తింటారు కానీ సన్నగా ఉంటారు. ఇది నార్మల్ కండిషన్ కాదు. ఇది జనరల్గా చెప్పాలంటే కొన్ని డిసీజ్డ్ కండిషన్స్లోనే ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి అంటే మెటబాలిక్ డిజార్డర్స్ అంటారు వీళ్ళకి. సో అలా కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయా లేవా అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కొంత క్వాంటిటీ మనకి తిని లావ్ అవ్వకపోతే అది వేరు. జనరల్గా కొంతమంది ఎక్కువ సార్లు తింటారు బట్ క్వాంటిటీ తక్కువ తింటారు, అది మళ్ళీ నార్మల్ కండిషన్కే వస్తుంది. కానీ కొంతమంది ఎక్కువ క్వాంటిటీ తింటారు మళ్ళీ తింటుంటారు, బయట అయినా లావ్ అవ్వరు. సో ఇలాంటి కండిషన్స్ కొన్ని ఉంటాయి, వీళ్ళకి కంపల్సరీగా మెటబాలిక్ డిజార్డర్ ఉంటుందన్నమాట. సో అది ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లాంటి కండిషన్స్లో ఒకటి వచ్చేది హైపర్ థైరాయిడిజం, గ్రేవ్స్ డిసీజ్ అనమాట. ఇట్లాంటి గ్రేవ్స్ డిసీజ్లో ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇట్లనే హంగర్ ఎక్కువ ఉంటుంది, సో ఎక్కువ కన్సంప్షన్స్ చేస్తుంటారు కానీ సన్నగా ఉండుంటారు. సో హైపర్ థైరాయిడిజంలో కొంతమంది థైరాయిడ్ ఉంది కానీ సన్నగా వచ్చే థైరాయిడ్, లావుగా ఉండే థైరాయిడ్ అని వింటూ ఉంటాం కదా మనం. సో ఈ సన్నగా వచ్చే థైరాయిడ్ వాళ్ళల్లో ఇట్లాంటి కండిషన్ అనేది మనకు కనపడుతూ ఉంటుంది. సో మనకి ఏంది అంటే అంత పర్టికులర్గా ఏదైనా సిమ్టమ్ మనకి చెప్తున్నప్పుడు ఏమైనా ఉండుండొచ్చా అని చెప్పి ముందే మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఒకసారి థైరాయిడ్ లెవెల్స్ని అంటే T3 T4 లెవెల్స్ కానీ ఎక్కువ ఉన్నాయా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు దాంట్లో ఏమీ ప్రాబ్లమ్స్ లేనప్పుడు అప్పుడు కండిషన్స్ని ఓకే నార్మల్ థింగ్ అనుకొని చూసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఎక్సెస్ తిన్నా కానీ మన బాడీలో అనేది ఎక్కడ మరి బయటకు వస్తుంది, ఎందుకు బాడీలో ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వట్లేదు అనే దానికి ఇంకా నెక్స్ట్ కండిషన్స్ ఏంటి అంటే జనరల్గా మనకి ఇంటెస్టైన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి. సో వీళ్ళకి ఏంటంటే అరుగుదల అవ్వదు, తింటారు తిన్నది అట్లానే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి మెటబాలిక్ డిజార్డర్ ఏమన్నా ఉందా? సో ఇది గ్రేవ్స్ డిసీజ్ లేదు. నెక్స్ట్ ఇంకేమైనా మెటబాలిక్ డిజార్డర్స్లో ఉన్నప్పుడు ఈ ఇంటెస్టైనల్ మాల్ అబ్జర్షన్స్ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇట్లాంటివి కూడా క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చూసుకోవాలి. కొంతమందికి తిన్నా అరిగిపోతూ ఉంటుంది, అది మంచిదే కదా అనుకుంటారు కానీ ఇలాంటి వాళ్ళు ఎక్సెస్ ఫ్యాట్ కానీ మనం తీసుకుంటూ ఉంటే సో అరుగుతుంది కాబట్టి నేను తినేయచ్చు మంచిగా అని చెప్పి ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటూ ఉంటే ఇలాంటి వాళ్ళకి ఎథెరోస్క్లెరోసిస్ కండిషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే హార్ట్లో కొవ్వు పేరుకుపోవడము, హార్ట్ అటాక్స్ రావడము. మీరు అబ్జర్వ్ చేస్తుంటే బీపీ కూడా వస్తుంది, సన్నగా ఉన్న వాళ్ళకి బీపీ ఎక్కువ కనపడుతూ ఉంటుంది జనరల్గా. సో ఏంటంటే డిపాజిట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎక్సెస్ ఫ్యాట్ అనేది ఏదైతే ఉంటుందో అవి డిపాజిట్ అయిపోతాయి. సో దానివల్ల కూడా మనకి
ఈ బీపీ పెరగడం, హార్ట్ రేట్స్ డిఫరెన్స్ రావడం, ఇట్లాంటి కండిషన్స్ వస్తుంటాయి. ఓకే. సో సన్నగా ఉన్నంత మాత్రాన వాళ్ళందరూ హెల్దీ కాదు, అదృష్టవంతులు అనుకోవద్దు. అంటే మన హీరోల్లో చాలా మంది కూడా బక్కగా ఉన్నారు. ఏం తింటున్నారంటే మీరు ఏం తింటారు అదే తింటాను, కొన్ని ఎక్కువ సార్లు తింటాను, కొంచెం కొంచెం తింటాను అంటుంటారు వాళ్ళు. అవునవును. సో అదే చెప్పాను నేను ఫస్ట్, మనం చెప్పిన పాయింటే అది. కొంచెం కొంచెంగా తిని అదే క్వాంటిటీని వాళ్ళు మెయింటైన్ చేస్తుంటే అది మళ్ళీ భస్మకాగ్ని కింద రాదు. ఓకే. సో క్వాంటిటీ బాగానే తింటారు, నువ్వు ఎంత తిన్నా అరిగించుకుంటావు కదరా అని అంటారు చూడండి. అట్లాంటి కండిషన్స్ ని మనకి నెగిటివ్ కండిషన్స్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. అసలు దాంట్లో నెగిటివ్ ఉంది అంటే బక్కగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, తిన్నది అరిగిపోతుంది అనే ఒక పాజిటివ్ థింకింగ్ లో ఉంటారు కదా. అవును, పాజిటివ్ థింకింగ్ లో ఉంటారు. కానీ అది ఏంటి అంటే అది ఒక మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయా లేవో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అది ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కి వచ్చినప్పుడు మనకు అప్పటి వరకు సిమ్టమ్స్ తెలియవు. జనరల్ గా బానే ఉంది కదా అనిపిస్తుంది, హైపర్ యాక్టివ్ గా ఉంటారు వీళ్ళు, పైకి సిమ్టమ్ గా ఏమీ కనపడదు, కానీ కొంచెం దడ ఉండడము అట్లాంటి కండిషన్స్ ఉంటాయి. అంటే హైపర్ యాక్టివ్గా ఉండడము, కొంచెం దడగా ఉండడము, ప్రతిదానికి ఎగ్జైట్ అయిపోవడము, ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి అన్నమాట. సో అవి థైరాయిడ్ లెవెల్స్ డిఫరెన్స్ వస్తాయి. సో అవి హార్ట్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టార్టింగ్ మీకు కనపడదు, సో తింటున్నారు అరిగిపోతే మంచిగా ఉంది అనుకుంటారు, కానీ అవి నెక్స్ట్ కండిషన్స్కి ఏవైతే లీడ్ చేస్తున్నాయో అది మనకి కనపడదు, అందుకనే అది మంచిది కాదు. సో అక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం కొంచెం తిని అరిగించుకుంటే దట్స్ హెల్దీ కండిషన్. ఎక్కువ తిన్నా మనం సన్నగానే ఉంటున్నారు అంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి కొంచెమే దీని వెంటనే లావ్ అయ్యే వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే హై మెటబాలిక్ రేట్ అనేది వాళ్ళకి, కొంతమందికి ఏంటంటే హై మెటబాలిక్ రేట్ ఉంటుంది, కొంతమందికి లో మెటబాలిక్ రేట్ ఉంటుంది. ఇది నేను చెప్పాను కదా ప్రకృతి పరంగా ఉంటుంది. అది మనము కడుపులో ఇప్పుడైతే స్పర్మ్ అన్న మనకి ఓవరీ కలుస్తుందో అప్పుడే ప్రకృతి ఫామ్ అవుతుంది. ఇట్స్ జెనెటిక్ ఫ్యాక్టర్. సో మోస్ట్లీ జీన్స్ అనేది ఒకటి ఫ్యాక్టర్ ఉండొచ్చు, అందుకే వాళ్ళు కొంచెం తిన్నా లావ్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే బాడీ సెల్ ఏం చేస్తుంది అంటే, పిసినారుతనం మీకు తెలుసా? తెలుసు. సో వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం వచ్చినా ఖర్చు పెట్టరు, దాచేసుకుంటూ ఉంటారు. సో మన బాడీ కూడా ఏంటి అంటే ఇట్లా కఫ ప్రకృతి వాళ్ళకి కొంచెం అన్నం తిన్నా కానీ అది ఎక్కడ వెళ్ళిపోతుందో అని ఇట్ ట్రైస్ టు ప్రిజర్వ్ ద ఫుడ్ అన్నమాట. సో ఆ ప్రకృతి వాళ్ళకి అలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్సెస్ గా మనం వర్క్ చేస్తా ఉంటే, లేదు నువ్వు ఖర్చు పెట్టాల్సిందే అని చెప్పి వాడికి మనం కష్టాలు ఇస్తే ఖచ్చితంగా వాడైనా పిసినారుడైనా తీస్తాడు. సేమ్ అదే కాన్సెప్ట్ లో కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి ఇట్లనే కొంచెం తిన్నా కానీ లావ్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మెటబాలిజం పెరిగేలాగా, అంటే కొంచెం నడవడం, కొంచెం వర్క్ చేయడం ఇట్లాంటివి చేస్తా ఉంటే ఆటోమేటిక్గా మీ హెల్త్ స్టేటస్ ఏదైతే ఉందో అది సెట్ అవుతుంది. సెట్ అయ్యి మీ బాడీకి మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చేస్తుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.